ఓం భీం బిస్ ఓం హ్రీం క్లీం ఓం హ్రీం క్లీం ఓం హ్రీం క్లీం. ఏయ్, నీ కోడల్ని తెచ్చి పూజలో కూర్చోబెట్టు. అలాగే స్వామి. శ్వేత, అమ్మ శ్వేత, రామ్మా. ఓం హ్రీం క్లీం. షాకిరి డాకిరి, రా రా రావే రా. దయ్యాన్ని ఎంట పెట్టుకొని వచ్చింది. రావే రా రా రా. కొట్టానంటనా? అది దయ్యం కాదు, శ్వేత ఫ్రెండ్ గీత. ఏంటమ్మా గీత, ఈ టైంలో వచ్చావేంటి? అవునేంటి? అది వాళ్ళింట్లో వాళ్ళెవ్వరూ లేరు, ఊరికెళ్ళిండ్రంట మామా. ఒక్కతే ఉంటదని నేనే రమ్మన్నా. సరే సరేలే అమ్మా. అమ్మా, పూజ దగ్గర చిన్నపిల్లలు ఉండకూడదు, వెళ్ళి ఆ గదిలో కూర్చో అమ్మా. ఆగదురోక, వద్దమ్మా వద్దు, ఇక్కడే ఉండు, ఇక్కడే సేఫ్. అలాగేనండి. ఏయ్, ఇక్కడ కూర్చో. ఓం హ్రీం ఫట్. శ్వేత, నీ పూజ పనిలో నువ్వుండు, మా నాన్నమ్మ గారిని తీసుకెళ్లే పనిలో నేనుంటా. ఓం భీం ఫట్ చెప్పు. ఓం భీం ఫట్ చెప్పినా. నేను చెప్పమన్నది నేను చెప్పింది కాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.